హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. జగన్ వ్యాఖ్యల తర్వాతే చంద్రబాబు నాయుడికి అమరావతి గుర్తొచ్చిందా అనేటువంటి విశ్లేషణ ఇప్పుడు జరుగుతుంది. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల ప్రజలే కాదు, గుంటూరు, విజయవాడ, అమరావతి, మచిలీపట్నం అనే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అడుగులను మార్చుకుంటున్నాడా అనేటువంటి వాదన ఇప్పుడు రాజకీయంగా తెరపైకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మరొకసారి ప్రధానంగా చర్చకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసినటువంటి అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు, విజయవాడ, గుంటూరు ప్రాంతమంతా కలిపిన అభివృద్ధి కేంద్రం అనేటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన కలకలానికి దారితీశాయి. ఈ వ్యాఖ్య ఇప్పుడెందుకు వచ్చింది, గతంలో ఇదే విషయాన్ని ఎందుకు స్పష్టంగా చెప్పలేదు, ఈ ప్రశ్నలతో పాటు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మావెగన్ అనేటువంటి రాజకీయ వివాదం, నినాదం ప్రభావం ఉందా అనేటువంటి అంశం కూడా చర్చకొచ్చింది. ఈ వీడియోలో ఆ వార్తలు, వాటి సమాహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు చేసినటువంటి తాజా వ్యాఖ్యల వెనుక రాజకీయ అవసరం కనిపిస్తోంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అమరావతి ప్రాజెక్ట్ ప్రధానంగా 29 గ్రామాల పరిధిలోనే ప్రచారం పొందింది. అయితే ఇప్పుడు మాత్రం విజయవాడ, గుంటూరు నగరాలను కూడా కలిపి అమరావతి అభివృద్ధి పరిధిలో భాగస్వామ్యం చేస్తామనడం ద్వారా కొత్త రాజకీయ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా అనేటువంటి అనుమానాలు జనాల్లో కలుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలని మొదటి నుంచి ఆయన విజన్ను ప్రకటించడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,00,000 ఎకరాల పరిధిలో మహానగరాన్ని నిర్మించే, భవిష్యత్తులో 40 నుంచి 50 లక్షల మంది జనాభా నివసించే విధంగా అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్ర రాజధాని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా, గ్రోత్ ఇంజిన్గా మారాలని కూడా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అయితే ఈ విజన్ అమలుపై అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలకు పైగా గడుస్తున్న అమరావతి నిర్మాణం మాత్రం ప్రజలకు అస్పష్టంగానే కనిపిస్తుంది. అసలు స్పష్టమైన విధి విధానాలు లేకుండా మరింత స్పష్టంగా ప్రజలకు ఉన్నటువంటి వాస్తవాలు విప్పి చెప్పకుండా ఏంటో ప్రభుత్వం దాటవేత, హైడింగ్ ధోరణిలోనే ముందుకు కదులుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 4 సంవత్సరాలు గడిచాయినా మొత్తం 6.5 సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికీ రాజధానికి పూర్తి రూపురేఖలు కనిపించడం లేదని కూడా వాపోతున్నారు. అమరావతి నిర్మాణానికి భారీగా అప్పులు తీసుకొని భవిష్యత్తులో వాటిపై వడ్డీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది అని పేర్కొంటున్నారు. రైతులు భూములు ఇచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. అభివృద్ధి వేగంగా సాగపోవటం వల్ల ప్రజల్లో అనేక అనుమానాలకు దారితీస్తుందని కూడా అభిప్రాయపడుతున్నారు. వర్షాకాలం కారణంగా పనులు కొంత మందగించడం సహజమే అయినప్పటికీ మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో స్పష్టత లేదని కూడా చెప్తున్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి మావిగన్ అనేటువంటి నినాదం రాజకీయంగా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుందా అనేటువంటి ప్రశ్న కూడా ప్రజల ముందుకొస్తుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2029 కాలం మధ్య అమరావతి అభివృద్ధిలో పెద్దగా పురోగతి చూపలేకపోయింది. 3 రాజధానుల ప్రతిపాదనతో పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసిందని కూడా చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు మావిగన్ పేరుతో కొత్త రాజకీయ సందేశం ఇచ్చిన ప్రజల్లో విశ్వసనీయత సంపాదించడం అంత సులభం కాదు అని కూడా అంటున్నారు. మరొక వైపు చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన ప్రభుత్వం ప్రజల ముందు ఫలితాలను చూపించాల్సిన అవసరం కూడా ఉంది. భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయి నగరం, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రణాళికలు ప్రకటించడంతోనే ప్రభుత్వం పని పూర్తి కాకుండా వాటి అమలు కూడా ప్రజలకు కనిపించేలా ఉండాలని సూచిస్తున్నారు. రాజకీయంగా చూస్తే అభివృద్ధి ఒక్కటే ఎన్నికల ఫలితాలను నిర్ణయించదని కూడా హిస్టరీ చూస్తే మనకు అర్థమవుతుంది. అధికార పార్టీపై ప్రజల్లో ఏర్పడేటువంటి విభిన్న అభిప్రాయాలు, అవినీతి ఆరోపణలు, పాలనా తీరు, ఎమ్మెల్యేల పనితీరు, సంక్షేమ పథకాల అమలు కూడా ప్రజల జీవన ప్రమాణాలను
అనేక అంశాలను ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. గత ఎన్నికల్లో కూడా అభివృద్ధి ప్రాజెక్టులు మాత్రమే విజయాన్ని నిర్ణయించలేదని కూడా సరికొత్త ఉదాహరణలు మన కంటికి కనిపిస్తున్నాయి. అమరావతి అభివృద్ధి విషయంలో మరొక కీలకమైన అంశం ఏంటంటే ఖర్చు. ఇప్పటికే రాష్ట్రం భారీ స్థాయిలో అప్పుల్లో ఉండగా రాజధాని నిర్మాణానికి మరింత భారీ పెట్టుబడులు అవసరమవుతాయని కూడా ప్రజలు చెప్తున్నారు. ఈ పెట్టుబడులు భవిష్యత్తులో రాష్ట్రానికి ఎంత మేరకు ఆదాయం తీసుకొస్తాయి, ప్రజలపై ఆర్థిక భారం ఎంత పెరుగుతుంది వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. విజయవాడ, గుంటూరు వంటి ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలను అమరావతి పరిధిలోకి భాగంగా ప్రకటించడం ద్వారా ప్రజల్లో కొత్త అభిప్రాయాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతుంది అని కూడా అంటున్నారు. అయితే గతంలో చేసినటువంటి పెట్టుబడులు, రైతులు ఇచ్చిన భూములు, ఇప్పటికే ప్రారంభమైన నిర్మాణాలు, భవిష్యత్తు ప్రణాళికలు ఇవన్నీ కలిపి సమగ్రంగా అమలు చేయకపోతే ప్రజల్లో మరింత గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. చివరిగా అమరావతి అంశం కేవలం రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆర్థిక ప్రగతి, ఆర్థిక అభివృద్ధి, ప్రాంతీయ సమతుల్యతలు, ప్రజల విశ్వాసాలు, ప్రభుత్వాల విశ్వసనీయత, రాజకీయ వ్యూహాలన్నింటినీ కలిపి సంబంధించినటువంటి కీలక అంశంగా మారిందని కూడా అనేక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అధికార ప్రతిపక్ష వాదనలు కొనసాగుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ప్రకటించిన హామీలు ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయో, అమరావతి ఎప్పుడు పూర్తిస్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటుందో అన్నదానిపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కూడా అనేక చర్చలు సాగుతున్నాయి. మరి మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. కొత్త నినాదం అందుకోవడం ద్వారా దారిలోనే చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల ప్రజలే కాదు, గుంటూరు, విజయవాడ, అమరావతి, మచిలీపట్నం అనే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అడుగులను మార్చుకుంటున్నాడా అనేటువంటి వాదన ఇప్పుడు రాజకీయంగా తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మరొకసారి ప్రధానంగా చర్చకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసినటువంటి అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు, విజయవాడ, గుంటూరు ప్రాంతమంతా కలిపిన అభివృద్ధి కేంద్రం అనేటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన కలకలానికి దారితీశాయి. ఈ వ్యాఖ్య ఇప్పుడెందుకు వచ్చింది, గతంలో ఇదే విషయాన్ని ఎందుకు స్పష్టంగా చెప్పలేదు, ఈ ప్రశ్నలతో పాటు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మావెగాన్ అనేటువంటి రాజకీయ వివాదం, నినాదం ప్రభావం ఉందా అనేటువంటి అంశం కూడా చర్చకొచ్చింది. ఈ వీడియోలో ఆ వార్తలు, వాటి సమాహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు చేసినటువంటి తాజా వ్యాఖ్యల వెనుక రాజకీయ అవసరం కనిపిస్తోంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అమరావతి ప్రాజెక్ట్ ప్రధానంగా 29 గ్రామాల పరిధిలోనే ప్రచారం పొందింది. అయితే ఇప్పుడు మాత్రం విజయవాడ, గుంటూరు నగరాలను కూడా కలిపి అమరావతి అభివృద్ధి పరిధిలో భాగస్వామ్యం చేస్తామనడం ద్వారా కొత్త రాజకీయ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా అనేటువంటి అనుమానాలు జనాల్లో కలుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలని మొదటి నుంచి ఆయన విజన్ను ప్రకటించడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,00,000 ఎకరాల పరిధిలో మహానగరాన్ని నిర్మించి భవిష్యత్తులో 40 నుంచి 50 లక్షల మంది జనాభా నివసించే విధంగా అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్ర రాజధాని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా, గ్రోత్ ఇంజిన్గా మారాలని కూడా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అయితే ఈ విజన్ అమలుపై అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలకు పైగా గడుస్తున్న అమరావతి నిర్మాణం మాత్రం ప్రజలకు అస్పష్టంగానే కనిపిస్తుంది.